కోవిడ్ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా వాళ్ళ కాల కడుకు వచ్చి పడాల్సిందే. ఎందుకు ఇలా అంటున్నాను మీకు ఎగ్జాంపుల్ తో సహా చూపిస్తా చూడండి. మేడం నడిపే బెంజ్ మెర్సిడీస్ కార్ వచ్చేసి షుయేక్ అనే ఏరియాలో పంచర్ అయింది. పంచర్ అయినా సరే అక్కడ నుంచి ఇంటి వరకు అలానే వచ్చేసింది. పంచర్ వేసే వాళ్ళని ఇంటి దగ్గరకే తెప్పించుకొని పంచర్ అయితే వేయించి పంచర్ వేసే సరే అయిపోయింది లేని గాలి కొట్టి చూస్తే టైర్ మొత్తం డ్యామేజ్ అయిపోయి అక్కడక్కడ ఉబ్బులు వచ్చేస్తున్నాయి. మొత్తం మార్చాల్సి వచ్చింది. హెయిర్ బెలూన్ జాకీ ఒకటి బండి కింద పెట్టి దానికి గాలి కొట్టి బండిని అయితే పైకి లేపి చక్రాన్ని నోట తీశాడు. వీళ్ళు తీసుకొని వచ్చిన బండిలో మొత్తం అన్ని సామాగ్రి ఉన్నాయి. ఆ బెంజ్ మెర్సిడీస్ కార్ వచ్చేసి ఒరిజినల్ టైర్ అయితే వేపిస్తారు. అతను తీసుకుని వచ్చిన కొత్త టైర్ మీద ఉండే నెంబర్ కార్ టైర్ పైన ఉండే నెంబర్ వేరు అనమాట. టైర్ మార్చుకుని అక్కడే ఫిట్ చేసుకొని వస్తానని చెప్పేసి దీని కింద ఒక చిన్న స్టాండ్ అయితే పెట్టేసి వెళ్ళాడు అనమాట. ఆ టైర్ పక్క ఒక 40 దినాలు పడుతుంది. ఇంటి దగ్గరకు వచ్చి మార్చిపోయిన దానికి 10 దినాల నుంచి 20 దినాలు చార్జ్ తీసుకుంటారు. బండి పంచర్ మాత్రం వేయించుకుంటే 2 దినాలతో పోయేది. పంచర్ అయిపోయిన బండి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ఆపేయకుండా ఒక్కలే 60 దినాలు పోతే పోయిందని చెప్పేసి అట్లా ఇంటి దాకా వేసుకొని వచ్చింది. అందుకే టైర్ మార్చాల్సి వచ్చింది. వాళ్ళకి ఏం కావాలన్నా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వాళ్ళ కాలకాడికి తెప్పించుకుంటారు. ఈ 60 దినాలు వాళ్ళకి లెక్కలే కూడా ఉండదు. ఆ టైరింగ్ దేనికి పనికి రాదు. ఇసుబాల్లో పడేసాం. చూసారు కదా, దినార్ వచ్చేసి 285 రూపాయలతో ఉంది. 60 దినాలకు మన ఇండియన్ రూపీస్ ఎంత అవుతుంది? ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.